హలో ఎవరీవన్, వెల్కమ్ టు దండా సార్ రీజనింగ్ క్లాసెస్. నెక్స్ట్ మన ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఉన్న నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూడండి. ఫస్ట్ ఎనాలజీ కాన్సెప్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ ఎనాలజీ కాన్సెప్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మళ్ళీ రాస్తున్నాను క్వశ్చన్ క్లియర్గా. ENOUGH కింద రాస్తున్నాను క్లియర్గా. POFIHV దెన్ ఇండియన్. చూడండి, అబ్జర్వ్ చేస్తే కానీ ఇక్కడ ఏం జరిగింది, మనకి ఇలా ఇచ్చాడు. O+1 N+1 E+1 సరిపోయింది. సేమ్ అది ఇక్కడ కూడా తీసుకుంటే H+1 G+1 U+1 అంటే జంబుల్ చేసుకుంటూ +1 సిరీస్ని ఫాలో చేశారు. ఇక్కడ కూడా అదే చేసుకుంటే D+1 E N+1 O I+1 J EOJతో తీసుకుంటే ఆప్షన్ 1 ఎలిమినేట్ అయిపోయింది. అంటే మిగిలినవన్నీ అలాగే ఉన్నాయి. కంపల్సరీ చెక్ చేసుకుంటే మళ్ళీ N+1 O A+1 B I+1 J EOJ OBJ ఎక్కడ ఉంది, మనకి ఆప్షన్ 3లో ఉంది. ఓకే, నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్ కానీ జంబుల్ కాన్సెప్ట్లో ఇవ్వడం జరిగింది. ఓకే, సమ్ RRB ఎగ్జామినేషన్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ అనుకుంటే ఇది. ఓకే, చూ ప్లాంట్ 324 దెన్ ఫైర్. ప్లాంట్ 324 అనేది ఎప్పుడైతే నెంబర్ కనబడిందో వాటి యొక్క నెంబర్స్తో రిలేషన్ అనేది మనకు మెయింటైన్ చేస్తాం. నెంబర్స్తో రిలేషన్ అనేది మనం చూసుకుంటే కనుక P నెంబర్ 16, L నెంబర్ 12, A నెంబర్ 1, N నెంబర్ 14, 20. అక్కడ ఉన్న నెంబర్స్ని యాడ్ చేస్తే ఈ నెంబర్ రావట్లేదు. మల్టిప్లై చేస్తే చాలా పెద్ద వాల్యూ కనబడుతుంది. ఒక్కసారి యాడ్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్తో రిలేషన్ ఏమైనా ఉందేమో చూద్దాం. ఒకసారి యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఏం కనబడుతుంది చూడండి. 4+1 5, 5+6 11, 11+2 13, 1 3 4 5 6 63 వచ్చింది. 63కి 324 కైనా సంబంధం ఉందంటే 324 చూడగానే మనకి 18² అని ఒక ఐడియా వచ్చింది అనుకోండి. అంటే 18² ఏంటంటే 18 తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి. మనకి 63 వచ్చింది. 63లోంచి 18 ఎలా తీసుకురావచ్చు? 6 × 3 18. ఆ వచ్చిన 18ని స్క్వేర్ చేస్తాం. అంటే వాడు ఇచ్చిన లాజిక్ ఏంటంటే ఇచ్చిన నెంబర్ వాల్యూ లెటర్ వాల్యూస్ని తీసుకొని టోటల్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని డిజిట్స్ కింద కన్వర్ట్ చేసి ఆ డిజిట్స్ని మల్టిప్లై చేస్తే వచ్చిన నెంబర్ని స్క్వేర్ కింద రాయడం అనేది జరిగింది. ఇక్కడ కూడా సేమ్ అదే తీసుకుంటే 6 + 9 + 18 + 5. 18 + 9 అంటే 27, 27 + 5, 27 + 5 అంటే కనుక 32, 32 + 6, 32 + 6 అంటే 38. ఏం చేయాలి? 3 × 8 24, 24² కావాలి. 576 అంటే డిజిట్స్ని టోటల్ చేసి మల్టిప్లై చేస్తే కనుక 576 ఆప్షన్ 1లో ఉంది. ఓకే, అంటే నెంబర్ తీసుకున్నాడు, వచ్చిన ఆన్సర్ని ఏమో డిజిట్స్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ నెంబర్ కింద కన్వర్ట్ చేసి దానికి స్క్వేర్ అప్లై చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్ కనబడుతుంది. ఇక్కడ కోడింగ్ డీకోడింగ్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే కనుక యుఆర్ వర్క్ అనేది నాట్ ఫ్యాట్ లాట్ కింద ఇచ్చాడు. హూ ఆర్ యూ అన్నదానికి ఏంటంటే కనుక లాట్ నాట్ వాట్ అని ఇచ్చాడు. వర్క్ ఈజ్ గుడ్ అన్నదానికి జాట్ సాట్ ఫ్యాట్. దెన్ విచ్ వర్డ్ ఈజ్ రిటన్ యాజ్ ఈజ్. ఈజ్ అనే వర్డ్కి కోడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈజ్ అనే వర్డ్కి ఎప్పుడైతే కోడ్ ఫైండ్ అవుట్ చేస్తామో ఈజ్ అనే వర్డ్ ఎక్కడ కనబడుతుందో చూడండి. యుఆర్ వర్క్లో ఈజ్ లేదు, హూ ఆర్ యూలో ఈజ్ లేదు. నెక్స్ట్ వర్క్ ఈజ్ గుడ్ ఇందులో ఉంది కనబడుతుంది మనకి. ఎక్కడ కనబడుతుంది? వర్క్ ఈజ్ అంటే ఈజ్ ఇందులో కనబడుతుంది, ఇంకెక్కడా కనబడకూడదు. అంటే ఇందులో మాత్రమే కనబడి ఎక్కడా కనబడని చూడండి. జేఏటీ అనేది ఎక్కడన్నా కనబడుతుందా? జేఏటీ అనేది ఇక్కడ లేదు, అలాగే ఇక్కడ కూడా లేదు. మరి జేఏటీ ఎక్కడా లేదు అంటే ఇంకోటి ఏదన్నా కనబడుతుందంటే యుఆర్ వర్క్ ఉంది, హూ ఆర్ యూ ఉంది. అంటే ఈజ్తో పాటు వర్క్ కనబడుతుంది కానీ అంటే FAT ఫ్యాట్ కనబడుతుంది చూడండి. ఇక్కడ FAT ఫ్యాట్ తీసేయచ్చు. కానీ
ఇక్కడ మిగిలిపోయింది శాట్ ఉండిపోయింది, జేఏటి జాట్ ఉండిపోయింది. ఇక్కడ మిగిలిపోయింది అంటే ఈజ్ ఉండిపోయింది, గుడ్ కూడా ఉండిపోయింది. మరి నాకు గుడ్ అండ్ ఈజ్లో ఏ వర్డ్కి ఏంటనేది నేను చెప్పడానికి అవకాశం ఉందా? లేదు. అంటే నేను ఆన్సర్ ఏం చెప్పాలి? ఎయిదర్ జాట్ ఆర్ శాట్ అని చెప్పాలి. మరి ఆప్షన్లో ఈ ఆన్సర్ ఉందంటే ఆప్షన్లో ఇది లేదు. లేనప్పుడు ఏమవుతుంది? ఇది లేకపోతే ఎయిదర్ ఆర్ అనేది ఎప్పుడైతే లేదో అప్పుడు మనం కాంట్ సే, చెప్పలేమనేది ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్ కింద చెప్తాం. ఓకే, కాంట్ సే. నెక్స్ట్ అన్ని సింపుల్ క్వశ్చన్స్ ఏమున్నాయి ఇందులో. హౌ మెనీ ఎయిట్స్ ఆర్ దేర్ దట్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఆడ్ నెంబర్ అండ్ బట్ నాట్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్. హౌ మెనీ ఎయిట్స్, అప్పుడు ఎప్పుడైనా సరే మనం తీసుకుంటే సమ్ ఎక్స్ అనుకున్నాం అనుకో, ఇది ఆల్వేజ్ ప్రిసీడెడ్ బై, ఇది ఆల్వేజ్ ఫాలోడ్ బై. ఇది అంటే మనం రాసుకున్నప్పుడు ఎప్పుడు ఎలా రాసుకోవాలి? ఎన్ని ఎనిమిదిలు, హౌ మెనీ ఎయిట్స్ ఆర్ దేర్ దట్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఆడ్ నెంబర్, ముందు ఆడ్ నెంబర్ ఉండాలి, అండ్ బట్ నాట్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్, తర్వాత ఈవెన్ నెంబర్ ఉండకూడదు. ఇంక ఈవెన్ ఉండకూడదంటే ఇంకే నెంబర్ ఉండాలి? ఆడ్ నెంబర్ ఉండాలి ఇండైరెక్ట్గా. అంటే 8కి అటు మరి ఇటు ఏంటంటే కనుక రెండు కూడా ఏంటంటే కనుక తర్వాత లేకుండా ఎన్నిసార్లు చూడండి, ముందు బేస్ సంఖ్య ఉండి తర్వాత సరి సంఖ్య లేకుండా ఎన్నిసార్లు, అంటే సరి సంఖ్య ఉండకూడదండి, బేస్ సంఖ్య ఉండి, అంటే అటు ఇటు ఆడ్ ఉండి మధ్యలో 8 ఉండాలి. అలా ఎన్నిసార్లు ఉందో చెక్ చేసుకోమన్నాడు. ఎన్నిసార్లు ఉందో చెక్ చేసుకుంటే కనుక 8 ఉన్న చోట చెక్ చేసుకుంటే సరిపోద్ది. 8కి అటు ఇటు ఆడ్ నెంబర్స్ కనబడాలి. 8 ఇక్కడ ఆడ్ నెంబర్స్ లేవు, ఇక్కడ 8కి ఆడ్ నెంబర్స్ రెండు కనబడుతున్నాయి. ఇక్కడ 8కి 3 ఉంది కానీ 7 లేదు. ఇక్కడ 8కి 2 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 8కి ఈవెన్ ఆడ్ ఉంది. ఇక్కడ 8కి 2 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. 8కి 2 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. 8కి 2 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఎన్నిసార్లు కనబడింది? 1 2 3 4 టైమ్స్ మనకు కనబడింది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 అన్నమాట, 4 టైమ్స్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏ మ్యాన్ వాక్డ్ ఇన్ ఫ్రంట్ దెన్ హీ టర్న్స్ రైట్. ఇన్ ఫ్రంట్ అన్నాడు అంటే ఒక వ్యక్తి ఎదురుగా నడక ప్రారంభించాడండి. ఎదురుగా నడక ప్రారంభించాడంటే ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు అని తెలుస్తుందా? మనకి తెలియదు. అంటే డైరెక్షన్ తెలియనప్పుడు, ముందు మనకి ఏ డైరెక్షన్ తెలియనప్పుడు దానికి క్వశ్చన్ మార్క్ అనుకోండి. ఏ డైరెక్షన్ నాకు తెలియదు. తర్వాత ఇన్ ఫ్రంట్ దెన్ హీ టర్న్స్ రైట్ తిరిగాడు. అండ్ దెన్ హీ టర్న్స్ లెఫ్ట్ తిరిగాడు. అండ్ అగైన్ టర్న్స్ రైట్. Further he turns left. And then he turns left. Then turns right. Then he turns left. Finally he turns left. అది ఒక వ్యక్తి నడక ప్రారంభించాడు, ఏటో తెలియదు. మొదటిగా కుడివైపునకు, తర్వాత ఎడమవైపునకు, తిరిగి మరలా కుడివైపునకు, ఎడమవైపునకు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇన్ ఫ్రంట్ దెన్ హీ టర్న్స్ రైట్, అగైన్ టర్న్స్ లెఫ్ట్, అగైన్ టర్న్స్ రైట్. సరిపోయింది. దెన్ మరలా తదుపరి ఎడమవైపునకు, తర్వాత కుడివైపునకు, తర్వాత ఎడమవైపునకు, ఎడమవైపునకు. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? ప్రస్తుతం ఆ వ్యక్తి ఉత్తర దిశ నుంచి, నౌ హీ ఈజ్ మూవింగ్ ఇన్ నార్త్ డైరెక్షన్. ఇతను నార్త్లో మూవ్ అవుతున్నాడంట. లాస్ట్ టర్న్ అయ్యేటప్పటికి నార్త్లో. అలా అయితే వ్యక్తి బయలుదేరిన అసలు దిశ ఏంటంటే, ఇది కూడా చేసినట్టు మనం క్వశ్చన్ మార్క్ ముందు ఉన్నప్పుడు ఏంటంటే డైరెక్ట్గా లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ చేసిన తర్వాత 2 లెఫ్ట్ ఉన్నాయి, కానీ వెనక్కి చేస్తున్నాం కాబట్టి ఇది మార్చుకోవాలి, 2 రైట్స్. ఓకే, 2 రైట్స్ అంటే ఎప్పుడు కూడా ఏ డైరెక్షన్ అవుతుంది? ఆపోజిట్ డైరెక్షన్. నార్త్కి ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి? సౌత్. ఆన్సర్ ఏమవుతుందంటే సౌత్. ఈ కాన్సెప్ట్ సంబంధించి ముందు జరిగిన వీడియోలో క్లియర్గా చెప్పాను నేను. దానికి సంబంధించి ఫాలో అవ్వకపోతే ఒక్కసారి ఆ వీడియో కూడా చూస్తే క్లియర్గా లెఫ్ట్ రైట్ ఈ కాన్సెప్ట్లో ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి, ఎలా అడుగు చేస్తే ఈజీ అవుతుంది. డైరెక్ట్గా క్వశ్చన్స్ చదువుతూ మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించి మొత్తం కాన్సెప్ట్ అంటే దీని ముందుగానే అంతకుముందు వీడియోస్లో ఎక్కడో మనకు కనబడుతుంది. ఒక్కసారి చెక్ చేసుకొని ఏమన్నా డౌట్ ఉంటే కనుక చూడండి, లేదా డౌట్ లేకపోతే చాలా క్లియర్గా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే, ఆన్సర్ ఇక్కడ ఏంటంటే సౌత్. నెక్స్ట్ ఫైండ్ ద ఆడ్ వన్. ఇచ్చిన దాంట్లో ఒకటి డిఫరెంట్గా ఉన్నదండి. డిఫరెంట్గా ఉన్నది చెప్పమంటున్నాడు.
ఇక్కడ 483, 221, 143, 343. అసలు అన్ని ఆడ్ నెంబర్సే కనబడుతున్నాయి. పోనీ ఏమైనా ప్రైమ్ నెంబర్స్ అలా ఉన్నాయంటే అలా ప్రైమ్ నెంబర్స్ ఏం అన్నీ కూడా మనకి డైరెక్ట్గా అన్ని కాంపోజిట్ నెంబర్సే కనబడుతున్నాయి. ఇక్కడ ఒక చిన్న లాజిక్, చాలా మంచి క్వశ్చన్ ఇది యాక్చువల్గా, లాజిక్ మంచిది యాక్చువల్గా. ఏం చేశాడంటే కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ ఇచ్చాడు. కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ అంటే వరుసగా వచ్చే రెండు ప్రధాన సంఖ్యలు తీసుకొని దాని గుణకారం అంటే దాని యొక్క లబ్ధానికి అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే కనుక దీన్ని మనం ఎలా రాయొచ్చు ఒకసారి చూడండి. దీన్ని 13 × 17 అని రాయొచ్చు. 13 × 17 అని రాయొచ్చు, 221. ఇక్కడ 143 కూడా క్లియర్గా తెలుస్తుంది. 11 × 13 అని రాయొచ్చు, 11 × 13. ఇక్కడ చూడండి దగ్గరగా లాస్ట్లో 3 అంటే 19 × 23 ఏమన్నా చూద్దాం, చెక్ చేద్దాం ఒకసారి. ఎందుకంటే వరుసగా నెంబర్స్ కాబట్టి 9 3s are 27 ఉంది, కాదు అంటే ఇది కాదు. ఇంకా దగ్గరగా ఇంకేముంది, 17 × 19 చూద్దాం. చూడండి 17 × 19 అనే ఛాన్స్ ఉందా. 9 × 7 63, 6, 7 + 9 అంటే ఎంత 16, 16 + 6 అంటే కనుక 22, 2, 1 1s are 1 + 2 అంటే 3, 323 వచ్చింది. ఇక్కడ వచ్చింది 323 అంటే ఇది వచ్చింది 17 × 19. అంటే ఇక్కడ వరకు కన్ఫామ్గా మీరు ఏం చెప్పచ్చు అంటే వరుసగా ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ వరుసగా 13, 11, 13, 17, 19 అంటే కన్ఫామ్గా ఆన్సర్ ఏమై ఉంటుందంటే 1 అయ్యి ఉండడానికి అవకాశం. కానీ చెక్ చేద్దాం ఒకసారి. 3 అంటే దేనికి దగ్గరగా ఉంది మనకి, 21 × 23 అన్న చెక్ చేద్దాం. 21 × 23 తీసుకుంటే కనుక 3 1s are 3, 6 + 2 8, 2 2s are 4, 483 సరిపోయింది కదా. కానీ 21 × 23 రాశాడు. కానీ 21 ఏ నెంబర్ అంటే ఆడ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్. ఇక్కడ ఇది ప్రైమ్ నెంబరే, ఇవన్నీ ఇది కూడా ప్రైమ్ నెంబర్. ఇవన్నీ కూడా ఆర్డర్లో అంటే వరుసగా వచ్చే రెండు ప్రధాన సంఖ్యలను తీసుకొని మల్టీప్లై 2 కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూస్ రాశాడు. ఇది మాత్రం అంటే ఒక ఆడ్ నెంబర్ ఒక ప్రైమ్ నెంబర్ మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ రాశాడు. కాబట్టి డిఫరెంట్గా ఉన్నది చెప్పండి. డిఫరెంట్గా ఉన్నది చెప్పడం అంటే ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, ఇది క్లియర్గా మనకి చూడండి L33 ఎలా వచ్చింది అంటే L వాల్యూ ఎంత అంటే 12. ఈ 12ని రివర్స్ చేస్తే 21, ఆ రెండు యాడ్ చేశాడు 12 + 21 దట్ ఈస్ 33. ఓకే, అగైన్ Q నెంబర్ 17 రివర్స్ చేస్తే 71, 17 + 71 88, ఇది కూడా సరిపోయింది. తర్వాత W నెంబర్ 23 రివర్స్ చేస్తే 32, 23 + 32 55, ఇది కూడా సరిపోయింది. Y నెంబర్ 25 రివర్స్ చేస్తే 52, 25 + 52 77 రావాలి. కానీ అక్కడ ఎంత ఉంది, 66 ఇచ్చాడు. అంటే డిఫరెంట్గా ఉన్నది ఏమని చెప్పచ్చు, ఆన్సర్ ఏంటంటే కనుక ఆప్షన్ 4. ఓకే, మంచి లాజిక్స్ యాక్చువల్గా రెండు కూడా ఆడ్ మెన్లు ఇచ్చినాయి. అది కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ఇచ్చిన నెంబర్ని రివర్స్ చేసి ఆ నెంబరే యాడ్ చేసుకుని ఆన్సర్ అవ్వడం జరిగింది. ఓకే, చిన్న చిన్న క్వశ్చన్స్ కింద మనకు అనిపిస్తాయంటే ఎగ్జామినేషన్ టెన్షన్లో ఏంటంటే లాజిక్ స్ట్రైక్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ లాజిక్ స్ట్రైక్ అవ్వాలంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తేనే అది లాజిక్ని స్ట్రైక్ అవుతుంది. అది మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాక్టీస్ ద్వారా మాత్రమే వస్తుంది అది. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, స్టార్టింగ్ నుంచి ఉన్న వీడియోస్లో కూడా చెప్తున్నాను. మీరు ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే అంత బాగా మనం క్వశ్చన్స్ లాజిక్స్ నేను ఇక్కడ కొన్ని చెప్తున్నాను కాబట్టి దీంతోపాటు ఇంకా మీకు కొత్తగా ప్రాక్టీస్లో మనకు కొన్ని క్వశ్చన్స్ మనకు కనబడుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఒక బాలును చూపుతూ ఒక బాలికి ఈ విధముగా చెప్పాను. పాయింటింగ్ టు ఏ బాయ్, ఒక బాయ్ని చూపించామండి. ఏ గర్ల్ సెడ్, ఏమని చెప్తున్నాడు, హిజ్ ఫాదర్స్ వైఫ్, హిజ్ ఫాదర్స్ వైఫ్స్, హిజ్ ఫాదర్స్ వైఫ్స్ డాటర్, అది ఓకే, హిజ్ ఫాదర్స్ వైఫ్స్ డాటర్, ఇంక తీసేచ్చింది. ఓకే, ఆ బాయ్ యొక్క ఫాదర్ యొక్క వైఫ్కి కూతురు అంటే ఇతనికి ఏమవ్వాలి, సిస్టర్ అవ్వాలి. ఓకే, ఈవిడ గురించి మాట్లాడు. ఈవిడ ఎవరంట, ఈజ్
ఈజ్ ద డాటర్ ఆఫ్, ఎవరికి డాటరు? ద డాటర్ ఆఫ్ మై ఫాదర్స్ వైఫ్ సిస్టర్. చూడండి, నా ఫాదర్, నేను చెప్తుంది ఎవరు? గర్ల్ కదా. నా ఫాదర్కి వైఫ్కి, ఆవిడకి ఈవిడ సిస్టర్ అంట, సిస్టర్స్. ఓకే, చూడండి, ఈ బాయ్ యొక్క ఫాదర్ యొక్క వైఫ్కి కూతురు ఎవరనగా నా ఫాదర్ యొక్క వైఫ్ సిస్టర్కి కూతురు. అది అంటే నా ఫాదర్ యొక్క వైఫ్ అంటే నా మదర్, అంటే ఈ అమ్మాయి మదరు, ఈ అబ్బాయి మదరు, నా మదరు కూడా, ఇద్దరు కూడా ఏంటంటే బ్రదర్స్, సారీ సిస్టర్స్ అనమాట. వీళ్ళిద్దరూ సిస్టర్స్ అయితే వీళ్ళిద్దరు ఏమవ్వాలి? వీళ్ళిద్దరూ కజిన్స్ అవ్వాలి. ఆన్సర్ ఏమవుతుంది? కజిన్. ఎందువల్ల? ఇద్దరు అక్కా చెల్లెల యొక్క పిల్లలు కానీ, ఇద్దరు అన్నా తమ్ముల యొక్క పిల్లలు కానీ, అన్నా చెల్లెల యొక్క పిల్లలు ఎవరైనా సరే ఒకళ్ళకొకళ్ళు కజిన్స్ అవుతారు. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే కజిన్. ఓకే, నెక్స్ట్ కంపారిజన్ ఇచ్చాడు. ఏ ఈజ్ టాలర్ దాన్ బి, ఏ ఈజ్ టాలర్ దాన్ బి, ఈ షార్టర్ దాన్ ఎఫ్, ఈజ్ షార్టర్ దాన్ ఎఫ్. తక్కువ ఉన్న మీనింగ్ ఉన్నవాడి కింద, ఎక్కువ ఉన్నవాడిని పైన రాస్తాం. డి ఈజ్ టాలర్ దాన్ జీ, డి ఈజ్ టాలర్ దాన్ జీ. బట్ షార్టర్ దాన్ ఈ, బట్ షార్టర్ దాన్ ఈ. ఏ ఈజ్ టాలర్ దాన్ సి, ఏ ఈజ్ టాలర్ దాన్ సి, సెపరేట్గా రాస్తున్నాను. ఏ ఈజ్ టాలర్ దాన్ సి. బట్ షార్టర్ దాన్ జీ, బట్ షార్టర్ దాన్ జీ. దెన్ హూ ఈజ్ షార్టెస్ట్, అయితే షార్టెస్ట్ ఎవరని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి, ఇక్కడ జీ కనబడుతున్నారు కానీ జీ కంటే ఎవరి కింద ఉన్నారు? ఏ అండ్ సి ఉన్నారు. ఏ కంటే కింద బి, ఇక్కడ ఏ కంటే బి కాబట్టి ఏ కంటే కింద ఈ బి అన్న అవ్వచ్చు, సి అన్న అవ్వచ్చు. ఈ కంటే పైన ఎవరున్నారు? ఎఫ్. ఇది ఆర్డరు. అవును, అడిగిన క్వశ్చన్ అంటే షార్టెస్ట్ ఎవరన్నాడు. షార్టెస్ట్ మనం చెప్పగలుగుతున్నామా? బి అవ్వచ్చు, సి. ఎందుకంటే ఇక్కడ ఏ కంటే బి చిన్నోడు, ఇక్కడ కూడా ఏ కంటే సి చిన్నోడు. కానీ ఏ అనేవాడు జీ కంటే చిన్నోడు కాబట్టి ఇదే ఆర్డర్లో మనకి రావాలి. కానీ ఏకి తర్వాత మాత్రం సి ఉండాలా, బి ఉండాలో తెలుస్తుందా మీకు? తెలియట్లేదు. అంటే బీఆర్సి ఉంది కాబట్టి ఆన్సర్ బీఆర్సి. బీఆర్సి అనే ఆప్షన్ లేకపోతే అప్పుడు మీరు కెనాట్ బి డిటర్మైన్డ్ పెడతారు. ఇందాక ఆల్రెడీ చూడండి మనకు ఒక దానికి కోడింగ్ చెప్పినప్పుడు అలా వచ్చిందా? సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. ఓకే, నోట్ చేసుకో. చూడండి, సిలాయిజం క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. సమ్ రివర్స్ ఆర్ ఫ్లడ్స్, సమ్ ఫ్లడ్స్ ఆర్ రెయిన్స్. ఇక్కడ మనం తీసుకుంటే రెండు రకాలు. సమ్ రివర్స్ ఆర్ ఫ్లడ్స్, సమ్ ఫ్లడ్స్ ఆర్ రెయిన్స్, సమ్ ఫ్లడ్స్ ఆర్ రెయిన్స్. సమ్ ఫ్లడ్స్ ఆర్ రెయిన్స్ ఇలా రాసుకోవచ్చు, సమ్ ఫ్లడ్స్ ఆర్ రెయిన్స్ ఇలా రాసుకోవచ్చు, సమ్ ఫ్లడ్స్ ఆర్ రెయిన్స్ ఇలా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు అడిగితే ఒకవేళ రివర్కి రెయిన్కి రిలేషన్ అడిగితే చెప్పగలమా? చెప్పలేము ఖచ్చితంగా. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ అడిగింది ఏంటి? రివర్కి రెయిన్కి రిలేషన్ అడిగి. రివర్కి రెయిన్కి ఎట్టి పరిస్థితుల్లో మీరు రిలేషన్ చెప్పలేరు, అంటే ఇది తప్పు. సమ్ రెయిన్స్ ఆర్ ఫ్లడ్స్, సమ్ రెయిన్స్ ఆర్ ఫ్లడ్స్ అని కన్ఫర్మ్గా చెప్పచ్చు. అంటే సమ్ రెయిన్స్ ఆర్ ఫ్లడ్స్ ఎక్కడ తీసుకున్నా చెప్పచ్చు, ఇక్కడ తీసుకుని చెప్పచ్చు, ఇక్కడ తీసుకుని, అంటే సమ్ రెయిన్స్ ఆర్ ఫ్లడ్స్ అనేది కన్ఫర్మ్గా చెప్పచ్చు అనమాట. అది ఇక్కడ మనం డైరెక్ట్గా చేస్తే కనుక ఇంకోటి, ఇది 50-50, ఇది కూడా 50-50. కామన్ టర్మ్ ఉంది, రెండు ఫ్లడ్స్ ఉన్నాయి కాబట్టి కామన్ టర్మ్ అంటే 50-50లో మనకి రిలేషన్ రాదు. రిలేషన్ రానప్పుడు మనం కాంప్లిమెంటరీ పేరు కోసం చెక్ చేస్తే ఇక్కడ సమ్ కనబడుతుంది. సమ్ ఉన్నప్పుడు సమ్ నాట్ అన్నా నో అన్నా కనబడాలి, కానీ మళ్ళీ సమ్మే కనబడుతుంది అంటే ఇది రాదు. ఇంకా ఇది తీసుకుంటే రెయిన్ ఫ్లడ్ ఎక్కడ ఉంది? డైరెక్ట్గా సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. సెకండ్ స్టేట్మెంట్లో తీసుకుంటే కనుక సమ్ ఉంటే సమ్ రెయిన్స్ ఆర్ ఫ్లడ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. పాజిటివ్ కాబట్టి పాజిటివ్ అవుతుంది. రెయిన్ 50 సరిపోయింది, ఫ్లడ్ 50 సరిపోయింది, అంటే ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ నుంచి వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్. అది డయాగ్రామ్ ద్వారా అయితే ఇలాగా లేదా ఇలాగా, అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ 2 ఫాలోస్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇది ఒక రీసెంట్ పేపర్ ఏదో అయ్యి ఉండదు, ఆర్ఆర్బీ పేపర్ ఏదో సంథింగ్. ఓకే, ఈసారి నుంచి క్వశ్చన్ కూడా రాసినట్టే క్వశ్చన్ పక్కన ఏ సంవత్సరం అనేది కూడా మనం మెన్షన్ చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఓకే, అందువల్ల ఏంటంటే ఈసారి ఈ సెక్షన్లో మనకి 10 క్వశ్చన్స్ సింపుల్ క్వశ్చన్సే ఉన్నాయి, కానీ ఉన్న లాజిక్స్ను మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. అలాగే మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.